హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెసరపప్పు చారు ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఒక గ్లాస్ పెసరపప్పు ఇలా ఉడకబెట్టుకోవాలండి. అది మెత్తగా మనకి కందిపప్పులా అవ్వక్కర్లేదు. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఆ పెసరపప్పు చారులో నిండా పోసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత కొంచెం చిటికెడంత కారం వేసుకోండి. సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడంత. అందరూ కందిపప్పు చారు పెట్టుకుంటారు కానీ పెసరపప్పు చారు చాలా తక్కువ పెట్టుకుంటారు, కానీ చాలా మంచిది. అందులోనే కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకోండి. పెసరపప్పు చారు చాలా మంచిదండి. బాడీ కూడా డీహైడ్రేట్ అవ్వకుండా, హీట్ చేయకుండా ఉంటుందండి. అది ఒక 15 మినిట్స్ మరిగితే చాలండి. అదిగో చూడండి ఎలా మరుగుతుందో. దానికి తాలింపుకి చూపిస్తాను మీకు. అదిగోండి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ రబ్బలు, ఎండుమిర్చి, ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోండి. అది వేగాక మనం మిగతా పోపు అంతా వేసుకోండి. పోపు కొంచెం సిమ్లో బాగా ఏగితే మంచి టేస్ట్ వస్తుందండి. ఆ పోపుని ఆ పప్పుచారులోకి తిరగమోత చేసుకోండి. పప్పుచారు రెడీ. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై ఫ్రెండ్స్.